హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా చేతులు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో. సో, ఆషాఢం వచ్చేసిందంటే ఆడవాళ్ళందరికీ గోరింటాకు అంటే పిచ్చి కదా! సో, ఆషాఢంలోనే గోరింటాకు ఖచ్చితంగా పెళ్ళైన ప్రతి ఒక్క ముత్తైదువు ఎందుకు పెట్టుకుంటారో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే నేను చెప్తానండి, వినండి ఒకసారి. ఇంకోటి, గోరింటాకు చాలామంది పెట్టుకుంటారు కానీ అది బ్లాక్‌గా పండడం కానీ, లేదంటే లైట్‌గా ఆరెంజ్ కలర్‌లో పండడం ఇలా అవుతుంటుంది కదా! సో, ఎర్రగా పండాలి అంటే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇప్పుడు నేను గోరింటాకు మిక్సీకి వేస్తూ మీకు చూపిస్తాను. దాంట్లో నేను వాడే ఇంగ్రీడియెంట్స్ ఖచ్చితంగా ఒక 2 అయితే స్పెషల్‌గా ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా దాంట్లో వాడండి. మీకు డెఫినెట్‌గా గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. సో, ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. చూడొచ్చు మీరు. ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే అవి మనకి ఇనికే వరకు హాఫ్ గ్లాస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వక్క అండి. మనం తాంబూలంలో ఇస్తాం కదా వక్క. ఇది అనాదిగా వస్తున్న ఆచారం అండి. మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఈ వక్కని బాగా స్మాష్ చేసేసి రోట్లో వేసి రుబ్బుకుండే వాళ్ళం గోరింటాకు. అప్పుడు మిక్సీలో అస్సలు వేసేవాళ్ళం కాదు. ఇప్పుడంటే రుబ్బడం చాలా తక్కువైపోయింది. ఆ తర్వాత కాఫీ పొడి ఆర్ చాయ్ పౌడర్ ఏదైనా పర్లేదండి. టీ పౌడర్, కాఫీ పౌడర్ అయితే ఒక ప్యాకెట్ ఆర్ 1 స్పూన్ వేసుకున్నాను. అవంతా కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయ అండి. ఒక 2 నిమ్మకాయలని హాఫ్‌కి కట్ చేసేసి ఆ నిమ్మ చెక్కతో పాటు ఆ వాటర్లో అయితే వెయ్యండి, ఆ డికాషన్‌లో. సో, చూసారు కదా, అవి చక్కగా మరిగిపోయి కొంచెం హాఫ్‌కి అవుతుంది. కలర్ పూర్తిగా చేంజ్ అవుతుంది. చూడొచ్చు మీరు. ఇట్లా అయిన తర్వాత ఆ నిమ్మకాయలో ఉన్న పల్ప్ కూడా మొత్తం బయటికి రిలీజ్ అవుతుంది. చూడొచ్చు మీరు. ఆ డికాషన్ పైన తేలుతూ ఉంది కదా! ఇప్పుడు దీంట్లో అయితే ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఎవరు చెప్పుండొచ్చు, చెప్పకపోవచ్చు మీకు. వామాకు అంటాం కదా మనము. ఈ వామాకు అండి. వామాకు చెట్టు మనకి ఎక్కడైనా ఇప్పుడు సిటీస్లో కానీ విలేజెస్లో అవైలబుల్గానే ఉంటున్నాయి అందరికీ. ఈ వామాకు లీవ్స్ ఒక 4, 5 లీవ్స్ అయితే ఆ వాటర్లో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఒక 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అది దాంట్లో మగ్గుతుంది. సో, ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకుందాం అనమాట. సో, ఇప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ నేను ఏమేమి వేసానో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అవి వెయ్యండి మీరు. ఖచ్చితంగా మీ గోరింటాకు చాలా రెడ్‌గా, మా చేతులు చూసారు కదా అలాగే వస్తుంది మీవి కూడా. మా వాళ్ళు కూడా నాతో పాటు పోటీగా పెట్టుకుంటారండి గోరింటాకు. మా పిల్లలు, మా వారు కూడా. వాళ్ళకి పిచ్చి గోరింటాకు అంటే, మెయిన్ మా హస్బెండ్‌కి అసలకి. సో, అలా నలుగురం పెట్టుకున్నాం. మీరు స్టార్టింగ్ పిక్ చూసారు కదా, నలుగురు చేతులు ఎంత ఎర్రగా పండాయో. కాళ్ళకి కానీ చాలా బాగా పండాయి. మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు మనం దాంట్లో వామాకు, వక్క అయితే వేసేసుకుంటాం ఆ వాటర్లో. మిగతా లెమన్ ఉంది కదా, అవి అవసరం లేదండి. దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఆల్రెడీ మనకి వాటర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు గోరింటాకు అయితే మీరు ఎంత గోరింటాకు తీసుకున్నారో అదంతా నీట్గా పుల్లలు ఎక్కడా లేకుండా నీట్గా క్లీన్ చేసి ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ మంచి ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుంటున్నాను నేను. లేదు అంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చు. అంటే మీ గోరింటాకుని బట్టి క్వాంటిటీ ప్రకారంగా నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను, సరిపోతుంది. నాకు ఆ బౌల్ నిండుగా మిక్సీ జార్ నిండుగా వచ్చింది కదా గోరింటాకు. ఇప్పుడైతే ఆ వామాకు ఉంది కదా, ఆ వామాకును కూడా నేను గోరింటాకులో వేసేస్తున్నాను. అలాగే వక్క ఉంది కదా ఇందాక, ఆ వక్క మనకి డికాషన్లో చక్కగా ఉడుకుతూ బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దాంట్లో వేసేస్తే అది చక్కగా గ్రైండ్ అవుతుందండి. లేదు మీకు డౌట్గా ఉంటే మీరు దేంతో అయినా స్మాష్ చేసేసి వేయొచ్చు ఆ పౌడర్ని కూడా. చూసారు కదా, ఇలా చక్కగా. ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది కదా ఆ డికాషన్ వాటర్ కూడా నేను దాంట్లో వేసేస్తాను. 1 గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించానండి నేను. ఆ వాటర్ పూర్తిగా మనకి పట్టింది. మీకు ఆ తర్వాత కూడా ఇంకా గట్టిగా అనిపిస్తే మీరు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా చింతపండు కూడా వేస్తారండి చాలామంది. మనం ఆల్రెడీ లెమన్ వేసాం కదా, సో ఇంకా చింతపండు అవసరం లేదు. లెమన్ బదులు మీరు కావాలంటే చింతపండు కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పచ్చగా చక్కగా అయింది కదా మంచిగా. ఇలా ఎక్కడ ఆకులు కానీ మనకి ఏమీ లేకుండా మెత్తగా చక్కగా ఫైన్గా మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, లేదంటే రోట్లో వేసి రుబ్బేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా మనం మంచిగా రుబ్బుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇంకా మీకు ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు, మెయిన్గా పెళ్ళైన ముత్తైదువులు అంటే, పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఒకచోట ఉండరు కదండి. అంటే వాళ్ళు భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఆషాఢంలో పెళ్ళైన ముత్తైదువులు గోరింటాకు పెట్టుకుంటే భర్తకి ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. ఎవరైనా
తెలియకపోతే ఖచ్చితంగా పెట్టుకోండి. మీ హస్బెండ్ నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు. పెళ్ళైన ప్రతి ఒక్క ముత్తైదువు ఈ ఆషాఢంలో ఒక్క చుక్కైన గోరింటాకు పెట్టుకోండి. మీకు గోరింటాకు అవైలబుల్ మ్యాక్సిమం అన్నీ ఇప్పుడు మార్కెట్లో సంతల్లో అన్ని చోట్ల మనకి గోరింటాకు దొరుకుతుందండి. ఇన్ కేస్ దొరకకపోతే అట్లీస్ట్ కోన్ అయినా పెట్టుకోండి, మెహందీ లాగైనా. అంటే ఎక్కడైనా వేరే స్టేట్స్లో అట్లా ఉండేవాళ్ళు కోన్ అయినా పెట్టుకోండి. గోరింటాకు మాత్రం మ్యాక్సిమం అన్ని చోట్ల దొరుకుతుంది, ఖచ్చితంగా పెట్టుకోండి తీసుకొని. సో చూశారు కదండి, చక్కగా నేనైతే పెట్టుకున్నాను. మా పిల్లలకు కూడా పెట్టాను, వాళ్ళు పడుకుండి పోయారు. మా వారు వచ్చారనమాట, మా వారి చేతికి కూడా నేను పెట్టేశాను చక్కగా. ఆ తర్వాత నాకు రైట్ హ్యాండ్ అంతా బాగా పండిపోయింది. మా వారి చేత నేను పెట్టించుకున్నాను. ఏదో చందమామ ముగ్గులన్నీ వేశారు మా వారు. నాకు చాలా హ్యాపీ. తన చేత్తో ఎలా పెట్టినా గోరింటాకు అనేది భర్త చేత పెట్టించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో చూశారు కదా, ఫైనల్గా నా కాళ్ళు కూడా ఎర్రగా పండిపోయాయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ కల్లా. సో వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.